ఊరికి వెలుగు ఉపాధ్యాయుడు. ఆ ఊరిలో 150 మంది ఉపాధ్యాయులున్నారు. ఇక విజ్ఞానపు వెలుగులకు కొదువేముంది చెప్పండి. తమ పిల్లలు ఏ ఇంజనీరో డాక్టరో కావాలని కలలుగానే తల్లిదండ్రుల్ని చూశాం. కానీ తమ పిల్లలు చదువుకుని 10 మందికి చదువు చెప్పే ఉపాధ్యాయులు కావాలని ఆశించే తల్లిదండ్రులకు కొదువే లేదు ఆ గ్రామంలో. అందుకే ఆ ఊరు ఉపాధ్యాయులతో నిండిపోయింది. పంతులు గారి ఇల్లెక్కడ అంటే ఫలానా చోట ఉందని ఠపీమని చెబుతూ ఉంటారు. కానీ మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ మండలంలోని వెన్నచెర్ గ్రామంలో మాత్రం మీకు సమాధానం దొరకదు. ఎందుకంటే ఆ గ్రామంలో ప్రతి ఇంటా ఓ బడిపంతులు ఉన్నాడు కాబట్టి. గ్రామంలో మొత్తం 150 మంది వరకు ఉపాధ్యాయులు ఉంటే మరో 200 మంది వరకు బీఎడ్, డైట్, డిఎడ్ చేసి ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. తమ బాటలోనే తమ పిల్లలు నడవాలని, విజ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయులు కావాలని అక్కడి టీచర్స్ కోరుకుంటున్నారు. 8,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో చాలా ఇళ్లలో 2-3 ఉపాధ్యాయులు కూడా ఉండటం విశేషం. తల్లిదండ్రులతో పాటు కొడుకులు, కోడళ్లు కూడా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. దాదాపు 150 మందికి పైగా వెన్నచెర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు ఆయా మండలాలలోని పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిఎస్సి ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు ఉద్యోగం కొడదామా అనే ఆశతో దాదాపు 200 మంది యువకులు నిరీక్షిస్తున్నారు. మా వెన్నచెర్ గ్రామంలో సార్ దాదాపు మండలం లోపల ఇంచుమించు జిల్లా లోపలనే ఎక్కువ ఉంటుంది. అన్ని ఉద్యోగాల కంటే మా దగ్గర 80 నుంచి 85 మధ్యలో ఉంటారు. రేపు పొద్దుగాల వచ్చే డిఎస్సిలో కూడా కంపల్సరీ జిల్లా లోపల టాప్ సాధించేటటువంటి అవకాశం ఉంది. చాలామంది అడుగుతుంటారు సార్, మీ వెన్నచెర్లో జిల్లా లోపల చాలామంది టీచర్లు ఉంటారంటే చాలా గర్వంగా ఉంది సార్. మాకు కూడా ఎప్పుడు డిఎస్సి పడుతుంది, ఎప్పుడు ఈసారి డిఎస్సి కొట్టుకోవాలని ఉన్నాం, కసితో ఉన్నాం సార్. చాలా ఇంతవరకే ఎన్నో డిఎస్సీలు రాసినాం, ఈసారి కంపల్సరీ కొట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాం సార్. ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా మా పాఠశాలలో క్లాసులు కానీ ఉదయం సాయంత్రం తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా అదే పాఠశాలలో చదివినా, ఇప్పుడు అక్కడనే పనిచేస్తున్నా. అది నాకు గర్వకారణం అనిపిస్తుంది. అలాగే మా పాఠశాలలో పనిచేసే వాళ్ళు చాలామంది కూడా మా పాఠశాలలోనే చదివిండ్రు. వాళ్ళు కూడా ఇక్కడనే పనిచేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల 13 గ్రామాల విద్యార్థులు మా పాఠశాలను చదువుకుంటారు. ఇక్కడ ఫీడింగ్ బాగుంది, అంటే స్ట్రెంత్ పరంగా కానీ మిగతా విషయాలలో విద్యార్థులకు అందుబాటులో ఉంటాము ఎల్లవేళలా. ఉపాధ్యాయులకే కాదు, పాఠశాలలకు కొదవే లేదు ఆ గ్రామంలో. మండల స్థాయిలో ఉండే పాఠశాలలు వెన్నచెర్ గ్రామంలో ఉన్నాయి. మోడల్ స్కూల్తో పాటు బాలుర బాలికల ఉన్నత పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల, మరో 2 ప్రైవేట్ స్కూల్స్ తో పాటు 4 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక ఉర్దూ మీడియం పాఠశాలతో పాటు ఎస్సీ బాలుడ హాస్టల్ వెన్నచెర్ గ్రామంలో ఉన్నాయి. చదువుకు ఆ గ్రామం ఇచ్చే ప్రాధాన్యత ఏంటో దీన్ని బట్టి అర్థమవుతోంది. మరో విశేషం ఏంటంటే ఇదే పాఠశాలలో చదువుకుని అక్కడే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. గ్రామంలో ఇంతమంది ఉపాధ్యాయులు ఉండటం, ప్రతి ఇంటా చదువుకున్న వారు ఉండటం గ్రామాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని సర్పంచ్ గోపాల్ అంటున్నారు. గురువుల ఒకరికొకరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ వృత్తిని నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏ రంగం తీసుకున్నా ప్రతి రంగంలో కూడా పనిచేసే వాళ్ళంతా కూడా గురువులు చదువు చెప్తేనే ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు. అది అంత మహోన్నత స్థానం కలిగిన వృత్తి కాబట్టి మా గ్రామంలో ఉన్నవారు దాని ప్రత్యేకతను, దాని విశిష్టతను గుర్తించి దాన్ని ఎంచుకున్నారు. నేను మా గురువుల గ్రామంగా ఉన్న మా గ్రామానికి నేను సర్పంచ్గా ఉండడం అంటే అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గ్రామంలో 80% పైగా అక్షరాస్యత నమోదైంది అంటే ఇక్కడి ఉపాధ్యాయుల కృషి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వెన్నచెర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి గ్రామం విజ్ఞానపు తోటగా పరిమళిస్తుంది.